ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆది సంభూతుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి దినమంతను కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. మా గృహము చుట్టూ మీ కంచె దయచేశారు, మీ కాపుదల దయచేశారు. వందనాలు అయ్యా. ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేకులు ఆశపడి ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తుతులు నాయనా. వారికంటే మేము గొప్పవారమని, వారికంటే మేము జ్ఞానులమని, వారికంటే మేము ఉన్నతమైన వ్యక్తులమని కాదు గాని నాయనా, మీ కృప చొప్పునే మేము ఈరోజు జీవంతో ఉన్నాము, ఈ విధంగా ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నాము అని గుర్తెరిగి నాయనా, ఈ రోజంతా మిమ్మల్ని స్తుతించుటకు హృదయాన్ని దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ద్వారా మీరు తెలియపరుస్తున్నట్లుగా, అవును నాయనా, మమ్మల్ని గూర్చి ఈ లోక మనుషులు ఎవ్వరూ కూడా బాధపడుతుండకపోవచ్చేమో గాని నాయనా, మీరు మమ్మల్ని గూర్చి చింతిస్తున్నారని, మా గురించి ఆలోచిస్తున్నారని, మాకున్న సమస్యల నుంచి విడిపిస్తారని, మాకు ఏ హాని రాకుండా కాపాడతారు అని అయ్యా మా పైన మీకున్న ప్రేమను కనపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజున ఎవరైతే బిడ్డలు వారు చింతిస్తూ కృంగిపోతున్నారో వారి చింత యావత్తును కూడా మీ పైన వేసి ప్రశాంతంగా జీవించుటకు సహాయం దయచేయండి. వారికి మీరు ఉన్నారు అనే మనోనిబ్బరమును ఈరోజు వారికి దయచేయండి తండ్రి. బిడ్డలకు తండ్రి మీరు ప్రతి విషయంలో తోడై ఉండి నడిపించండి నాయన. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలమున లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను గురించి పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము. అయా, మీ సహాయం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నాయనా. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి. జ్ఞానము దయచేయండి, వివేచన దయచేయండి. ఎవరు కూడా బద్ధకంగా లేకుండా, అనాలోచితముగా పని చేయకుండా ప్రతి ఒక్కరు కూడా కాన్సంట్రేషన్ చేస్తూ పని చేస్తూ అభివృద్ధి చెందుటకు కృప దయచేయండి నాయన. అయ్యా, నూతనమైన కార్యాలు ఈరోజు మీ కృపను బట్టి ప్రారంభిస్తూ ఉండగా ఆ కార్యాలను దీవించండి. ఆగిపోయిన పనుల నిమిత్తం దుఃఖిస్తూ ఉండగా ఆ పనులు మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి నాయన. తండ్రి, ఎగ్జామ్స్ అని బిడ్డలు ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాము. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండండి. వారు అటెండ్ అవుతున్న ఇంటర్వ్యూస్లో మీ సహాయాన్ని వారికి దయచేయండి ఆయన. జ్ఞానముతో, వివేచనతో నింపండి. జ్ఞాపక శక్తిని వారికి తండ్రి దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్లో రిపోర్ట్స్ నిమిత్తం, చెకప్స్ నిమిత్తం ఉంటూ ఉండగానైనా వారందరికీ మీ సహాయం దయచేసి వారి రిపోర్ట్స్, వారి చెకప్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయమని, అయా ఆపరేషన్స్, డెలివరీస్లో కూడా మీరు తోడై ఉండి వారిని భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన గృహముల యందు ఒంటరిగా ఉంటుండగా ఏ దుష్టుడు వారి దగ్గరకు రాకుండా, ఏ సమస్య వారిని ముట్టకుండా ప్రతి గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరికి ఆకలి బాధలు ఈరోజు లేకుండా, ఎవరు కూడా వారికి ఉన్న బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి కృంగిపోకుండా, ఎవరు కూడా ఆర్థికంగా నష్టపోకుండా, అయా ఎవరిని నమ్మి మోసపోకుండా, అయా ప్రతి బిడ్డకు తండ్రి మీరే జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి, పోషించండి ప్రభువా. ప్రాముఖ్యంగా మీరు మాకు ఇచ్చిన విలువైన సమయము వ్యర్థంగా ఉపయోగించబడకుండా సహాయం దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా ఈరోజంతా ప్రశాంతంగా జీవించుటకు మీ కృపను దయచేయమని నాయనా. లోక మాయలో, ఈ లోక సంబంధమైన ఆకర్షణలలో ఎవరి చేతుల్లో
మేము చిక్కుబడకుండా, అపవాదికి మాలో తావు లేకుండా మీరే ఈ రోజంతా తండ్రి మమ్మల్ని పరిశుద్ధంగా నడిపించమని ప్రయాణాలను బట్టి అడుగుతుండగా ప్రతి ప్రయాణమును కూడా దీవించండి అయ్యా. మార్గంలో పొంచి ఉన్న అపాయాలు, పొంచి ఉన్న ప్రమాదాలు ఏ బిడ్డకు హాని చేయకుండా క్షేమముగా ప్రతి ఒక్కరిని గమ్యస్థానాలకు చేర్చమని తండ్రి మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. అయ్యా, మేము నోరు తెరిచి ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.